శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. 21 జనవరి నుండి 27వ తారీఖు జనవరి వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం చూసినట్లయితే గురువు వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతున్నాడు, అలాగే శని కుంభంలో కొనసాగుతున్నాడు, రవి మకర సంక్రమణం అనేది జరిగిపోయింది అన్నమాట. బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 3 గ్రహాలు కలిసి త్రిగ్రహ కూటమి అనేది జరిగింది. ఈ యొక్క కూటమి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ధనస్సులో జరిగిందన్నమాట. ధనస్సు రాశిలో 3 గ్రహాలు ఉన్నాయి. అలాగే కేతు వచ్చేటప్పటికి షష్టమంలో అంటే మేషం నుంచి షష్టమంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు మేషాది రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మేషరాశి వారికి ఈ యొక్క వారం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది. ఎందుకంటే రాజ్యస్థానంలో రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందబోతున్నారు. ఉద్యోగపరంగా అనుకూలత మరియు అలాగే వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారంలో నూతన వ్యాపారాలు ఆరంభించాలి అనే అవకాశాలు పొందటం అనేది జరుగుతుందన్నమాట. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా రవి అనుకూలమైనటువంటి స్థానాల్లో రాజ్యస్థానాల్లో కొనసాగుతున్నాడు. రవి ఎప్పుడైతే మకరంలో కొనసాగుతున్నప్పుడు మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు అన్నమాట. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు అనేవి అనుకూలించడానికి 100% అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడన్నమాట. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే వీరికి ఈ యొక్క వారంలో భాగ్యస్థానంలో కొనసాగుతున్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ధనం అనేది అధికంగా ఖర్చు అవ్వటానికి మూలంగా తయారయ్యే విధంగా ఉంది. అలాగే భాగ్యస్థానంలో కొనసాగుతున్నటువంటి బుధుడు అనుకూలించినప్పటికీ సుఖాన్ని ఇవ్వబోతున్నాడు అన్నమాట. బుధుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉన్నప్పుడు వీరి యొక్క రాశి వారికి సుఖాన్ని, బుధుడు శుక్రుడు సుఖాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే వీరు ఏదైనా ఒక వృత్తి చేసినప్పుడు ఆ వృత్తి తర్వాత సేద తీరటానికి, ప్రశాంతత పొందడానికి కొంత సమయాన్ని ఇవ్వబోతున్నాడు అన్నమాట. మరియు నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే కొత్తగా వేరే చోట ఎక్కడన్నా ఉద్యోగం గురించి ప్రయత్నాలు చేయడానికి కూడా ఈ వారం అనేది అనుకూలించే విధంగా కూడా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు అనేది ఈ వారం వీరు పొందడానికి 100% అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడు. కాకపోతే ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు ధాతువులను నశింపజేయగలుగుతాడు అని చెప్పడం జరిగింది అన్నమాట శాస్త్రంలో. తద్వారా వచ్చినప్పటికీ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు. రవి ఎప్పుడైతే బలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న గ్రహాలు అనుకూలించకపోయినప్పటికీ కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి చూసినట్లయితే కుజుడు సరైనటువంటి స్థానంలో లేడు. అలాగే గురువు జన్మరాశిలో సంచారం అనేది అంత అనుకూలించట్లేదన్నమాట. కాబట్టి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి విద్యార్థులు కూడా ఆరోగ్యపరంగా అనుకూలత కోసం ప్రయత్నించాలన్నమాట. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాలు మా యొక్క ఛానల్లో మళ్ళీ మొదలు పెట్టాము. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వారఫలము, మంత్లీ ఫలము, అలాగే మనం చూసినట్లయితే సంవత్సర ఫలము, గోచార రీత్యా మార్పు చెరుపులు జరిగినప్పుడు ఎప్పుడైతే గ్రహస్థితి నుంచి ఆ యొక్క విషయాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరిహారాల గురించి మరియు అన్ని రెమెడీస్ గురించి కూడా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా మా యొక్క ఛానల్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు ఫాలో అవ్వండి. స్వస్తి.